కథలమాలకి స్వాగతం. హలో ఫ్రెండ్స్, నేను మీ మల్లిక. ఈరోజు మనం చెప్పుకోబోయే నీతి కథ పేరేంటో తెలుసా? అది నెమలి గర్వం. ఒక అందమైన పచ్చని అడవిలో ఒక నెమలి ఉండేది. ఆ నెమలి తన నీలి మరియు ఆకుపచ్చ రంగులో మెరుస్తున్న ఈగలతో గర్వంగా తిరుగుతుంది. ఇతర జంతువులు ఆశ్చర్యంగా చూస్తూ నెమలి అందాన్ని మెచ్చుకుంటాయి. అప్పుడు నెమలి గర్వంతో ఇలా అంది, ఇది నా ప్రత్యేకత, నేనే అందరికంటే అందంగా ఉన్నాను అని అంటుంది. ఒకరోజు అడవిలో గట్టి గాలికి నెమలి అద్భుతమైన ఈక గాలిలో ఎగిరిపోతుంది. అది గమనించిన నెమలి ఈకను వెతకడం ప్రారంభిస్తుంది. అలా ఈకను పొందాలన్న ఆశతో నెమలి అడవిలో ఈకను వెతుకుతుంది. ఈ ప్రయాణంలో తన గుడ్లగూబ మరియు జుంకను కలుస్తుంది. అవి నెమలితో ఇలా అంటాయి, మిత్రమా, నిజమైన అందం మన మంచి హృదయం ఉన్నప్పుడే అని చెబుతాయి. ఇక నెమలి తర్వాత తన ప్రయాణాన్ని ప్రారంభిస్తుంది. ఎన్నో రోజులు వెతికిన తర్వాత ఒక పచ్చని కొండ మీద సాయంకాలం నెమలి చివరకు తన ఈకను గమనిస్తుంది. కానీ ఈసారి నెమలికి ఈక అంత ముఖ్యంగా అనిపించదు. ఎందుకంటే తన ప్రయాణంలో గుడ్లగూబ, జింక మాటలు నెమలిని మంచిగా మార్చాయి. తన ఈకను తిరిగి పట్టుకొని నెమలి అడవికి తిరిగి వస్తుంది. ఇప్పుడు గర్వంతో కాకుండా వినయంతో ఉంటుంది. తను ఇతర జంతువులకు ఇలా చెబుతుంది, మిత్రులారా, నన్ను క్షమించండి, నాకు గర్వం పోయింది. నిజమైన అందం అనేది మంచి హృదయం ఉన్నప్పుడే అని అంటుంది. ఇక అన్ని జంతువులు నెమలితో గౌరవంగా వెలుగుతాయి. చూశారు కదా ఫ్రెండ్స్, ఈరోజు మన కథలో నీతి ఏంటంటే మనం ఎప్పుడూ గర్వంతో ఉండకూడదు. అలానే నిజమైన అందం అనేది మన మంచి మనస్సులో ఉంటుంది. కథ నచ్చిందా? మరి మరో కథతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.